దేవుడు మనకు మంచి కాపరి. ప్రేమమయుడైన దేవుడు తన జనులతో తనకున్న బంధాన్ని కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న బంధం లాంటిదని పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరిస్తున్నాడు. అందుకని తన జనుల్ని నడిపించడానికి తాను వినియోగించిన వ్యక్తులను కాపరులు అని పిలిచాడు. ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి కనానుకు నడిపించుటకు ముందు మోసేను 40 సంవత్సరాల పాటు మిద్యాను ఎడారిలో ఒక గొర్రెల కాపరిగా ఉంచాడు. ఇశ్రాయేలీలకు రెండవ రాజు అయిన దావీదు ఒక గొర్రెల కాపరి అయిన బాలుడు. కాపరికి దేవుడిచ్చే ప్రాధాన్యత ఇందులో కనబడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు తన గొర్రెలను మేపడానికి నియమించిన కాపరుల ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తాడు. గొర్రెలను సరిగా మేపకుండా తమ కడుపులు నింపుకుంటుంటారు. క్రొవ్విన గొర్రెలను చంపి తింటారు. వాటి బొచ్చును కప్పుకుంటారు. బలహీనమైన వాటిని బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. కట్టరు. తోలివేయబడిన వాటిని తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. కనుక వారిని నశింపచేస్తానని దేవుడు చెప్పాడు. అందుకని నేనే నా గొర్రెలను కనుగొని వాటిని మేపుతాను. తప్పిపోయిన దానిని నేను వెతుకుతాను. తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను. గాయపడిన దానికి కట్టుకడతాను. దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తాను. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్ష అనే మేత పెట్టి లయపరుస్తాను. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానైన నేను చెప్పేదేమిటంటే, గొర్రెకు మధ్య, గొర్రెలకు పొట్టేలుకు మధ్య, గొర్రెలకు మేకపోతులకు మధ్య భేదము కనుగొని నేను తీర్పు తీరుస్తాను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుండి 17 వరకు మనకి తెలియచేస్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. నా గొర్రెలు నాకు తెలుసు, వాటికి నేను తెలుసు. తండ్రికి నేను తెలిసినట్లు నాకు తండ్రి తెలిసినట్టే ఇది అని యోహాను 10 అధ్యాయము 11వ వచనం నుండి 10వ వచనం వరకు మనకి యేసు చెప్పిన మంచి కాపరికి అతి శ్రేష్టమైన మాదిరిని నేనే అని చెబుతున్నాడు. ఈ మంచి కాపరి అయిన యేసుక్రీస్తు మనసు తమలో ఎంతవరకు ఉంది అనేది భూమి మీద ఆయన గొర్రెలను కాయడానికి నియమించబడిన కాపరులు ఎప్పుడూ శ్రద్ధగా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఆయన నియమించిన కాపరులను సర్వశక్తుడైన దేవుడు నిరంతరము జాగ్రత్తగా గమనిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. యెహెజ్కేలు 34వ అధ్యాయంలో చదివితే మనం పూర్తిగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.